కార్మిక సమస్యలపై 25 సంవత్సరాలుగా పోరాటం చేసిన వ్యక్తి పితాని నోకరాజు అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళ మందిరంలో కాకినాడ పోర్ట్ స్టీవ్డోర్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక నేత పితాని నోకరాజుకు రజతోత్సవ సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా కాకినాడ పోర్ట్ స్టీవ్డోర్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కి సేవలు అందించడం ఎంతో అభినందనీయం అని అన్నారు. పితాని నోకరాజు కాకినాడ నగరంలో ఎన్నో క్రొత్త సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. కాకినాడ పోర్టుపై ఆధారపడి వేలాది మంది కార్మికులు జీవనాన్ని గడుపుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో కొత్త పోర్టులు రావడం జరిగింది అని అన్నారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు అధికంగా జరుగుతుందని తెలిపారు. అలాగే కార్మికుల సమస్యలు పరిశీలించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కంటిపూడి సర్వరాయుడు, రామచంద్రరావు, వైసీపీ నాయకులు గుబ్బల తులసి కుమార్, చంద్రశేఖర్, గుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ఏఎంసీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి, వైసీపీ నగరాధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరులు పాల్గొన్నారు. కానీ నోకరాజు గారు లాంటి నాయకులు పరిచయం ఉండడం అదృష్టంగానే భావిస్తున్నారు. అటువంటి నాయకులు ఉంటే మాకు ఈజీ, పనిచేయడం కూడా మాకు ఈజీ. ఈరోజు ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాం. కరోనా టైంలో కూడా మన నాయకులందరూ సహకరించి కాకినాడ పట్టణం ఒక పేరు తీసుకురాగలిగాం. కాకినాడ పట్టణంలో అప్పుడు నిజంగా రైస్ ఎక్స్పోర్ట్ లేకపోతే కరోనా కష్టం కన్నా ఆకలితో చచ్చిపోయే దేశాలు చాలా ఉన్నాయి. చాలా దేశాలకి మన కాకినాడ నుంచి బియ్యం వెళ్ళకపోతే కరోనా కన్నా అసలు ముఖ్యమైనది తిండి లేక చనిపోదు. అటువంటిది చాలా దేశాలకి మన కాకినాడ నుంచి రైస్ ఎక్స్పోర్ట్ చేశాం. కరోనా టైంలో పాపం కార్మికులు అలాగే పనిచేశారు. కరోనా వస్తుందని కానీ కార్మికులు ఎలాగా ఒక గ్రూప్ వండి లోడింగ్ చేయాలి, కరోనా వస్తుందని భయం. కానీ కార్మికులు కూడా చాలా ధైర్యంగా పనికి వచ్చి ఆ రోజు రైస్ ఎక్స్పోర్ట్ మనం చేయడం. అందుకు ఇటువంటి నాయకులు నోకరాజు గారి నాయకులు అలాగే వీరబాబు గారు లాంటి ఇటువంటి నాయకులు ఉండటం వల్ల ఆ రోజు మనం బ్రహ్మాండంగా కరోనా టైం కూడా చేయాలి. ఏదైనప్పటికీ కూడా 25 సంవత్సరాలు ఆయన సన్మానాన్ని పాల్గొంటాం. నోకరాజు గారు అడిగారు, మీరు ఎక్కువసేపు ఉండాలి సార్ అంటే నాకున్న పని ఒత్తిడిలో నేను పాల్గొంటే విషయంలో ఎప్పుడు ఏ మీటింగ్లో ఉండదు. వెళ్తాం, మాట్లాడేటప్పుడు దగ్గర దిగిపోయింటాం. నోకరాజు గారు చెప్పాను, సార్ నేను ఉండడం నా అదృష్టం. నేను గంటన్నర పైన మీ మీటింగ్లో ఉంటాను, పెట్టండి ఏం పర్లేదు, మీ మీటింగ్ అయిపోకుంటానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన మీద నాకు అభిమానం అటువంటిది. చాలా మంచి నాయకులు కాకినాడ పట్టణంలో రావటం చాలా అదృష్టంగా భావిస్తూ జనతా పార్టీ నాయకులకు సన్మానం పొందుతున్నారనే సంతోషం ఆ నిబద్ధత ఆ పార్టీకే ఈ సన్మానం అనుకుంటున్నారు. నా అందరి పార్టీ కార్యకర్తలందరికీ సన్మానం. ఎప్పుడు కూడా కమిట్మెంట్గా పనిచేసేవాడు కదా. అతను ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్లో వచ్చేసాడు. వెంకయ్యనాయుడు గారికి బాపట్ల పార్లమెంట్ కూడా కష్టపడి పనిచేసాడు. 34 రోజులు ఉన్నాడు కదా. అలాగే ఏదైనా పని పట్టుకుంటే నిరాడంబరంగా పనిచేస్తాడని అటువంటి నాయకుడు ఈ విధంగా అభ్యర్థి గవర్నమెంట్ ఈ అదృష్టం. అలాగే మా పార్టీలో మా అందరికీ అవకాశం కూడా అనుసరించారు. ఈ లోపల 26 వెళ్ళి 27 వచ్చింది అంటే 27 నాకు 9 పాటలు. ఈరోజు 17/12/2023 అది కూడా 9 పాటలు. ఎమ్మెల్యే గారు బెంగళూరులో అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ మనం పెట్టిన వేరే డేట్కి ఇక్కడ జడ్జెస్ వస్తారంటే ఎమ్మెల్యే గారు చెప్తే ఒకరోజు ఇంకో డేట్ చూడండి, ఆయన నాతో స్పీడ్ అని చెప్తారు. మామూలుగా చెప్పినప్పుడు కూడా అంటే 17 ఇస్తారంటారంటే మీరు పెట్టండి నేను వచ్చేస్తాను ఈ లోపల అని వారు నాతో అభిమానంతో ఈ ఎమ్మెల్యే గారు మంచి మాటతో చెప్పడం. ఈరోజు నాకు సెంటిమెంట్ అయినటువంటి 9 పాటలు రావడం మరి దైవికంగా కలిసి వచ్చింది. అయినప్పుడు కూడా మరి నేను చెప్పాలంటే నా గురించి ఎంతమంది ఇన్ని విషయాలు చెప్పారు. ఈరోజు నా బాధ్యత మరింత పెరిగింది. కారణం ఏంటంటే నా మీద అభిమానంతో మన కార్మిక సోదరులు, కార్మిక సంఘాలు వీళ్ళందరూ సన్మానం చేయడానికి రావడం, ఈ పెద్దలందరూ వచ్చి నాకు సన్మానం చేస్తున్న సందర్భంలో సన్మానం అంటే ఒక గౌరవం కానీ ఒక బాధ్యత కూడా. ఇప్పటి వరకు నేను నడుచుకున్న ప్రవర్తన కొనసాగించాలి. మరి నేను
మా అమ్మగారు మన ఉన్నంతలో 10 మందికి పెట్టాలని చెప్పారు. తర్వాత మా చక్రపాణి మాస్టర్ మరే జీవితంలో చెయ్యి విలా పెట్టాలని చెప్పారు. నేను ఈ 3 ఇది వద్దు, నాకు డబ్బులు లేనప్పటికీ నేను బాధపడినప్పుడు కూడా ఎక్కడ కూడా నా చెడ్డపేరు కానీ నా చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి కానీ ఈ పరిస్థితి ఉండకూడదని అదే మా చక్రపాణి మాస్టర్ చెప్పారు. మా మిత్రులు ఎవరు పాటిస్తున్నారో తెలియదు కానీ నేను మాత్రం అప్పటి నుంచి ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూ వస్తున్నాను.